సో కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది, అందరికీ ఉద్యోగ అవకాశాలు చూపిస్తారని చెప్పింది. కానీ అందులో ఏమాత్రం సత్యం లేదు. ఇవన్నీ అసత్య ప్రచారాలు. కరెక్ట్ గా ఫుల్ఫిల్ చేసే టైంకి ఏది కూడా ఫుల్ఫిల్ అవ్వట్లేదు. ఇంకా నిరుద్యోగ వ్యవస్థ ఇంకా బలంగా పాతుకుపోతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. సూపర్ 6 అమలు అవడం కానీ ఇలాంటివి ఏమి లేవంటున్నారు. వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ ప్రెసిడెంట్ ఈస్ట్ హరి గారు అంటున్నారు. సార్ చెప్పండి, నిజంగా జాబ్ క్యాలెండర్ అనేది అది ఊరికే ఉట్టి మాటలేనా, ఫుల్ఫిల్ అవ్వలేదా? అమ్మా ఒకటి చెప్తాను, నేను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గరగా 2 ఏళ్ళు అవుతుందమ్మా. ఇంతవరకు అసలు ఉద్యోగం అనేది ఒకటి కూడా ఇవ్వలేదు. ఎందుకంటే నా అండర్లోకే వస్తున్నాయి. రోజు మా ఏరియాలో 1,00,000 ఒక కాలేజ్ ఉంది, వాళ్ళే వచ్చి అన్న మాకు ఉద్యోగాలు రావట్లేదు, క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే బాగుంది, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు ఎవరు పట్టించుకోవట్లేదు, మీరన్నా రేపొద్దున ఇవ్వండి కొంచెం వచ్చాక. అసలు మమ్మల్ని మా పరిస్థితి మరి దారుణం అయిపోయిందని జనాలు రోజు నాకు పొద్దున్న వచ్చి నాకు ఫోన్లు 100 ఫోన్లు వస్తాయి. నాకు విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదిర్చామన్నారు, కొత్త ఒప్పందాలు తెచ్చామన్నారు, మొన్న గూగుల్ ఇది తీసుకొచ్చామన్నారు. మరి వీటి సంగతి ఏంటి సార్? అది ఒప్పందం కుదురుతాం కదమ్మా. దాన్ని అది ఏంటంటే కోట్లు వేసుకొని సెల్ఫీలు దిగడానికి, అక్కడ వెళ్ళి భోజనాలు చేయడానికి, వాళ్ళతో మంతనాలు చేయడానికి, వీళ్ళతో మంతనాలు, షో డ్రామా అది. అంతేగాని దాంట్లో వాళ్ళతో మంతనాలు లేవు, ఏమీ లేదు దీంట్లో. అయితే సార్ ఇప్పుడు మన ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు వాళ్ళు, మాది గూగుల్ ప్రభుత్వం, ఇది గొడ్డల ప్రభుత్వం అని. అంటే అసలు దాన్ని ఎలా మీరు ఇది చేస్తారు? మా ఇప్పుడు వాళ్ళది గూగుల్ ప్రభుత్వం, మాది గొడ్డల ప్రభుత్వం, ఓకే, మేము దాన్ని ఏకీభవించాం. ఇప్పుడు ఒకటమ్మా, ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎన్ని లేడీస్ మీద దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరిది గూగుల్ ప్రభుత్వం, ఎవరిది గొడ్డల ప్రభుత్వం? అసలు మా వైసీపీ ఉన్న టైంలో అసలు ఒక్క ఆడపిల్ల మీద దాడి జరిగిందా? ఒక మీద కేసు పెట్టామా? కేసులు పెడితే వీళ్ళందరూ బయట తిరిగేవాళ్ళ? ఇప్పుడు ఎలా ఉంది? అసలు ఏమన్నా తప్పు మాట్లాడితే వెంటనే రేపు పొద్దున్న కేసు పెడుతున్నారు, సాయంత్రం నోటీస్ ఇస్తున్నారు. ఏంటి ఇది? బయట సామాన్లు తిరగండిస్తున్నారు. సో దాన్ని యువత వైపుకే చూద్దాం సార్. యువత అనేది డ్రగ్స్ కి వీటికి అలవాటు పడినా సరే వాళ్ళని మళ్ళీ రీహాబిటేషన్ సెంటర్స్ కి పంపించడం, ఈగల్ టీమ్ ని ప్రొటెక్ట్ ఎక్కువ చేసినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది ప్రభుత్వంలో. అంటే గత ప్రభుత్వంలో ఈగల్ టీమ్ వర్క్ ఏమైనా జరిగిందా దీనికన్నా భిన్నంగా? దీనికన్నా భిన్నంగా బాగా జరిగిందమ్మా. కానీ ఇప్పుడు అసలు డ్రగ్స్ అమ్మేదే వాళ్ళ మనుషులమ్మా. ఇప్పుడు గద్దె రామ్మోహన్ రావు గారి దగ్గర డ్రగ్స్ మనిషి ఉన్నాడు. విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దగ్గర మనిషి డ్రగ్స్ అమ్ముతాడు. మన ఫోటో వచ్చింది. కేసు నుంచి ఎంపీ గారి దగ్గర డ్రగ్స్ మనుషులు ఉన్నారు. డ్రగ్స్ అమ్మేది వాళ్ళు. ఇంకా వాళ్ళ ప్రభుత్వంలో డ్రగ్స్ ఎక్కడ తగ్గించారు? ఇంకా తాగండి ఇంకా అలవాటు చేస్తున్నారు జనాలకి, యువతను పాడు చేస్తున్నారు. సో ఈగల్ టీమ్ తో ఏమి కొత్త ప్రొటెక్షన్స్ ఏం తీసుకోవట్లేదు అంటారా దీనిలో? ఏం లేదమ్మా, దాంట్లో ఏం లేదు అసలు. సార్ అయితే ఇప్పుడు అనంతబాబు హత్య విషయానికి వస్తే, ఇప్పుడు ఎందుకు ఆయన్ని A1 గా సరే నిర్ధారించినా సరే ఆయన ఎందుకు తొలగించట్లేదు విధుల నుంచి? అంటే ఆయన ఇంకా కొన్ని లీగల్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారని తెలిసింది. ఇప్పుడు సొంత మనుషులు అన్నప్పుడు లీగల్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతారమ్మా. వాళ్ళు చంద్రబాబు నాయుడుకి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారు సొంత మనుషులు. వాళ్ళు అటెండ్ అవుతారు, దానికి వాళ్ళని అరెస్ట్ చేయరు. ఇప్పుడు ఏబిఎన్ గారు ఉన్నారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఉన్నారు. ఆయన మన ఫోటోలు పబ్లిక్ గా వచ్చినాయి. మళ్ళీ ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? సార్ ఆ కేసు ఎఫ్ఐఆర్ తీసుకున్నారా? ఎఫ్ఐఆర్ అయిందా? తీసుకోలేదు ఇంకా. మరి ఇలాగే సాగితే నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నారు? మరి దీనికన్నా ఇంకా దారుణంగా పోరాడతాం జనాల తరఫున. దీనికన్నా ఇంకా ఉద్రిక్త పెరుగుద్ది. మేము జనాలకు ఎప్పుడు సపోర్ట్ ఉంటాం. మా తరఫున మేము ఎంత జనాలకు సేవ చేయాలనుకుంటే అంత సేవ చేస్తాం. మా మీద ఎన్ని కేసులు పెట్టినా భయపడం, ఎన్ని ఎఫ్ఐఆర్ రాసినా భయపడం. సార్ గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాల పేరుతో యువతను నిర్వీర్యం చేశారు, కానీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ పేరుతో యువతని ముందుకు తీసుకెళ్తున్నారు అనే స్టేట్మెంట్ వినిపిస్తుంది. కరెక్టేనా? అది ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? అమ్మా ఇప్పుడు ఇందాక చెప్పాం, అసలు యువతకు ఉద్యోగం ఎక్కడిచ్చారమ్మా? ఇప్పుడు నా దగ్గర పంపిండి, నేను చూపిస్తా యువతకి. మా ఇంటి కిందే ఉన్నారు యువత, రోజు వచ్చి అన్న ఉద్యోగం అన్న ఉద్యోగం అన్న ఉద్యోగం అన్న. సార్ గతంలో మెప్మా ఇవన్నీ పబ్లిక్ ఇచ్చారు కదా, ప్రైవేట్ అంటే ప్రజలు కూడా రన్ చేసుకునే విధంగా. ఇప్పుడు మెప్మా ఇవన్నీ కూడా ఎలా కండక్ట్ చేస్తున్నారంటే, మెప్మాలో ఉపాధి సంక్షేమ కోర్సెస్ కానివ్వండి, మళ్ళీ జాబ్స్ ఇవ్వడం కానివ్వండి, అవి ఎలా ఉన్నాయి ఇప్పుడు అసలు ఏమి రన్నింగ్ లో లేవమ్మా. నాకు తెలిసి నా అంచనా ప్రకారం, నేను ఐటీ వింగ్ ప్రెసిడెంట్ యాక్చువల్ గా, నా అంచనాల ప్రకారం అయితే అసలు ఈ రన్నింగ్ లో లేవు నాకు తెలిసి. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుంది.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకి సరైన ఉద్యోగ అవకాశాలు లేవు అంటున్నారు. చెప్పేదంతా కూడా అబద్ధమే. గత ప్రభుత్వంలోనే ఈగల్ టీం కానివ్వండి, మన డ్రగ్స్ నుంచి యువతని రక్షించే ప్రోగ్రామ్స్ కానివ్వండి, ప్రొటెక్ట్ చేయడం కానివ్వండి గత ప్రభుత్వంలోనే జరిగింది. అండ్ ఉమెన్ కూడా చాలా సెక్స్ హరాస్మెంట్ కి లోనవుతున్నారు కూటమి ప్రభుత్వంలో, గతంలో లేని విధంగా అని చెప్పి హరి గారు అంటున్నారు. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్ తో అనుష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.